ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? 3 అదృష్ట విషయాలు, ఒక అవమానం కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారం, వివాహం, విద్య, ప్రేమ, వైవాహిక జీవితం, ఆరోగ్యం, కుటుంబ జీవితం తదితర అంశాల్లో ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వారికి నూతన సంవత్సరంలో సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ 3 అదృష్ట విషయాలు, ఒక అవమానం కూడా వీరికి కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం కనుక చూసినట్లయితే 2గా ఉంది, వ్యయం 8గా కనిపిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 1గా, అవమానం 5గా కనిపిస్తుంది. ఈ రాశి నుంచి శని 5వ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. గురుడి ప్రభావంతో ఏప్రిల్ మాసం వరకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలు, తీర్థయాత్రలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మే మాసం నుంచి గురుడు 8వ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాహువు, కేతువులు ఈ రాశి నుంచి 6, 12 స్థానంలో సంచారం చేయటం వల్ల తులారాశి వారికి మెరుగైన ఫలితాలు కూడా రాబోతున్నాయి. గురుడు, కుజుడి గ్రహాల యొక్క ప్రభావంతో కుటుంబ జీవితంలో ఉత్సాహంగా సమయాన్నైతే గడుపుతారు. ఈ రాశి నుంచి గురుడు 7వ స్థానం నుంచి రవాణా చేయబోతున్నాడు. ఈ సమయంలో వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు గురుడి యొక్క ప్రభావంతో మొదటి 4 నెలల్లో మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. శని యొక్క సంచారం చూసినట్లయితే ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శనిదేవుడు 5వ స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కనుక మంచి విజయాలనైతే సాధించగలుగుతారు. మీరు పిల్లల నుంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుకుంటారు. షేర్ మార్కెట్లో మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందుకోవచ్చు. సంవత్సరం పొడవునా మీ జీవితంలో లాభదాయకమైన పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే సూర్యుడి యొక్క సంచారం చూసినట్లయితే ఈ రాశి నుంచి ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోకి ప్రవేశించనున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో రాజయోగం ఏర్పడి తులారాశి వారికి మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందుకుంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ స్నేహితులు మీకు పూర్తి మద్దతును ఇస్తారు. దీంతో మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే కుజుడి యొక్క సంచారం కనుక చూసినట్లయితే గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు కొత్త ఏడాదిలో మార్చి 15వ తేదీ తర్వాత శనిదేవుడితో కలయిక జరపబోతున్నాడు. ఈ రాశి నుంచి 5వ స్థానంలో కుజ, శని గ్రహాల యొక్క కలయిక జరగబోతుంది. ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించిన ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే వ్యాపారులు మంచి లాభాలను కూడా పొందుకుంటారు. ఈ సమయంలో మీరు సాంకేతికంగా మంచి నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటారు. అలాగే కొత్త ఏడాదిలో రాహువు యొక్క సంచారం చూసినట్లయితే రాహువు సంచారం వల్ల తులారాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా పురోగతి కూడా లభిస్తుంది. రాజకీయాలలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు, శత్రువులపై విజయం సాధించేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. రాహువు యొక్క ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. అలాగే ఈ రాశి నుంచి శుక్రుడు కొత్త ఏడాదిలో మార్చి 31న తన వచ్చే రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించి మరింత బలవంతంగా మారబోతున్నాడు. ఈ రాశి నుంచి 6వ స్థానంలో రాహువుతో కలిసి సంచారం చేయబోతున్నాడు. ఏప్రిల్ 24వ తేదీ వరకు రాహువు అలాగే శుక్రుడి యొక్క కలయిక జరగబోతుంది. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి లేదా మీకిష్టమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ సమయంలో తులారాశి వారికి చాలా అవసరమనే చెప్పుకోవాలి. అలాగే కేతువు యొక్క సంచారాన్ని కనుక చూసినట్లయితే ఈ రాశి నుంచి కేతువు 12వ స్థానం నుంచి రవాణా చేయబోతున్నాడు. ఈ సమయంలో తులారాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆధ్యాత్మిక రంగాలపై, రహస్య శాస్త్రాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు జ్యోతిష్యం, తాంత్రిక శక్తులపైన కూడా ఈ తులారాశి వారు
తమ యొక్క ఇంట్రెస్ట్ ని చూపిస్తారు. కేతువు సంచారంతో మీడియా రంగం, కమ్యూనికేషన్, రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనకరమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వ్యాపార పరంగా, కెరియర్ పరంగా 2024వ సంవత్సరం మీకు కొంచెం మెరుగైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగులు వారి యొక్క కార్యాలయంలో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగం మారినప్పటికీ కూడా మీపై పని ఒత్తిడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీకు మీ సహచరులు అలాగే సహోద్యోగుల నుంచి సంపూర్ణ మద్దతు అనేది కూడా లభిస్తుంది. అధికారుల నుంచి కూడా సంపూర్ణ మద్దతును మీరు పొందుకుంటారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారు విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ సంబంధాలలో శుభప్రదమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి. ఇది కాకుండా సంతానం లేని జంటలు సంతానం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. సంవత్సరం మధ్యలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన మాత్రం మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. చిన్న అనారోగ్య సమస్యలు కనిపించినప్పుడే వైద్యుణ్ణి సంప్రదించి దానికి తగిన చికిత్స తీసుకోవటం, అలాగే హోమ్ రెమెడీస్ ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కోవటం లాంటివి చేస్తే సమస్య తీవ్రత పెరగకుండా మీరు జాగ్రత్త పడ్డవారవుతారు. కాబట్టి మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం విషయంలో తులారాశివారు సంవత్సరం మధ్య కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం వీరికి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మే మాసం తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని కొత్త సమస్యలను ఈ తులారాశివారు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. లేదంటే మాత్రం మీకు ఇబ్బందులు తప్పమనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు కొత్త ఏడాదిలో శనికి, గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి. ముఖ్యంగా ఓం సం శనైశ్చరాయ నమః, అలాగే ఓం బ్రిం బృహస్పతేయ నమః అనే ఈ 2 మంత్రాలను పఠించటం వల్ల మంచి ఫలితాలు పొందుకుంటారు. అలాగే 7 ముఖాల రుద్రాక్షలను ధరించటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. దీన్ని భూతబలి అంటారు. అంటే పశు పక్షాదులకు మీరు వాటి యొక్క ఆకలిని, వాటి యొక్క దాహార్తిని తీరిస్తే కనుక ఖచ్చితంగా పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 3 అదృష్ట విషయాలు ఏమిటి అంటే కనుక విదేశీయానం, అలాగే వివాహయోగం అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మార్పు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవమానం విషయానికి వస్తే అంటే తులారాశికి చెందిన గృహిణులకి వారి యొక్క ఇరుగు పొరుగు వారి వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అవమానాల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరితో చెప్పకూడని విషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీ ఇరుగు పొరుగు వారితో చర్చించి మీరు అవమానాల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు, గృహిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శివారాధన, విష్ణు ఆరాధన వీరికి చాలా మేలు చేస్తుంది. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అంశాలు ఈ సంవత్సరంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.